నీ కలిపే గ్రావిటేషన్ పైన కింద తల కిందులవుతుంది ఇన్ఫాచ్యుయేషన్ ఆడియో వాళ్ళు వీళ్ళు మైండ్ కొళ్ళు కొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఓకే నాగార్జున గారు మాట్లాడే ముందు బన్నీ ఓకే సార్ ఫోటో నా డైరెక్షన్ లో ఒక ఫోటో విత్ హర్. అందరికి అక్కినే నాగ చైతన్య ఫ్యాన్స్ అందరికి 3 తరాలుగా ఈ ఫ్యామిలీ ఆదరిస్తున్న ఫ్యాన్స్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమా అంటే ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానరే. ఇందులో అందరూ నాకు చాలా క్లోజ్ అయిన వ్యక్తులు. నంబర్ 1 మా ఫాదర్ ప్రొడ్యూసర్ అండ్ నా డైరెక్టర్ సుకుమార్, నా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నా హీరోయిన్ తమన్నా, అలాగే నా ఫ్రెండ్ నాగ చైతన్య, అండ్ లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా ప్రొడ్యూసర్ వాసు. అంటే ఎంత నా అంటే తన పేరులోనే బన్నీ వాసు అని పెట్టుకున్నాడు, అంత నా. ఈ సినిమా గురించి నేను మామూలుగా చెప్తే సొంత డబ్బా అనుకుంటారు, కానీ ఈ సినిమాకి నాకు డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదు. చూసేసి రెడ్యూస్ ద వాల్యూమ్ ప్లీజ్. యా ఆడియో ఇందులో యాక్చువల్లీ చాలా మాట్లాడాలనుకున్నాను. నేను సినిమా చూశాను. సో ఈ సినిమా నేను చూసిన ఫస్ట్ ఆడియన్ నేను. ఈ సినిమాకి మీద చూసిన వాళ్ళందరూ సినిమాలో పనిచేసిన వాళ్ళు, కానీ నేను ఈ సినిమాలో పనిచేయాలి, నాకు ఈ సినిమాకి ఏం కనెక్షన్ లేదు. నేను ఈ సినిమా చూశాను అండ్ నేను చెప్తాను 100% ఈ సినిమా ఇస్ గోనా బి ఎ హిట్. అండ్ నాగ చైతన్యని డెఫినెట్లీ ఈ ఫిల్మ్ తర్వాత వేరే లెవెల్లో మీరు చూస్తారు. ఐ కెన్ వౌచ్ ఫర్ దాట్. అండ్ అలాగే తమన్నా దగ్గర అన్నాను. తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కొంతమంది హీరోయిన్లు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఉంటుంది, చాలా మంది అలా వైప్అవుట్ అయిపోతుంటారు, కానీ హ్యాపీ డేస్ అని ఒక స్ట్రాంగ్ కంబ్యాక్తో వచ్చి అండ్ ఇవాళ గీతా ఆర్ట్స్ 2 ఫిల్మ్స్ చేస్తుంది. అండ్ తమన్నా యూ డిడ్ అ రాకింగ్ జాబ్. అండ్ డెఫినెట్లీ తమన్నా కెరియర్లో ఐ బల్లగు చెప్పగలను ఇస్ గోనా బి వన్ ఆఫ్ హర్ బెస్ట్ ఫిల్మ్స్. అది తను కూడా తెలుసు, అందుకే సినిమాని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ ఆడియో ఫంక్షన్ కాబట్టి 100% దేవి గురించి చెప్పాలి. ఒక సాంగ్ ఇన్ఫాక్చుయేషన్ అనే సాంగ్ నాకు వినిపించిన వెంటనే నేను ఫస్ట్ దేవికి ఫోన్ కొట్టాను. దేవి నాకు అర్థమైపోతుంది ఈ టెంపోలోనే లైక్ ఒక ఫీలర్ లా ఉంటుంది చూసావా, ఈ పల్స్లోనే అర్థమైపోతుంది సినిమా సూపర్ హిట్ కాబోతుందని. ఐ మీన్ ఆడియో సూపర్ హిట్ కాబోతుంది అనేది. అండ్ సుకుమార్ దేవి ఎప్పుడు కలిసిన ఆడియో అదిరిపోద్ది. కారణం ఎందుకంటే తెలుసా, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా కాన్సెప్ట్ ఉంటుంది. అలా సినిమాల్లో పాటలులా ఉండవు, సినిమాలో పాటలా ఉంటుంది. దాట్స్ ఎగ్జాక్ట్లీ వై దే డూ సక్సెస్ఫుల్ ఆడియో కాంబినేషన్. అండ్ దీనికి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి అండ్ రామ్ జోగయ్య శాస్త్రి గారికి అండ్ హూస్ ద న్యూ వన్ శ్రీమణి చాలా బాగా రాశారు లిరిక్స్. అండ్ నేను ఎందుకు చెప్తానో మీకు ఆడియో వినిన తర్వాత అర్థం అవుద్ది. అండ్ సుకుమార్ గురించి చెప్పాలి. ఈ కథ నాకు చెప్పిన వెంటనే నాకు ఎంత నచ్చేసిందంటే నేను చేసేస్తాను ఎగురుతుంటే మా బాబు నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. అన్నీ చేసేకి నాయన నువ్వు బద్దినా చెయ్యి, నేను చేసుకుంటాను అని నాకు ఎంతో నచ్చిన సినిమా నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. అదే 100% లవ్ సినిమా. అండ్ నేను మగాల్లో మామూలుగా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తాం కానీ మగాళ్ళకి చెప్పాం కదా. నేను మగాల్లో ఐ లవ్ యూ చెప్పే ఏకైక మనిషి నాకు తెలిసి సుకుమార్ ఒక్కడేమో. ఇంకా అంతకంటే నేను ఇంకేం చెప్పట్లేదు సుకుమార్ గురించి. అండ్ ఆ తర్వాత అండ్ నాగ చైతన్యం లేదనేది అందరూ చిన్న డిసప్పాయింటెడ్గా ఉన్నారు, కానీ ఆయన చెప్పినట్టు నాగ చైతన్యం లేని లోటు అంతా నాగార్జున గారు తీర్చేసినట్టున్నారు. నాగ చైతన్య వాళ్ళ ఎల్డర్ బ్రదర్ నాగార్జున గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వాసు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాసు అనేది ఎవరో చాలా మంది తెలుసు, ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, కానీ బయట వాళ్ళు తెలీదు. నేను నా కెరియర్ ఆర్యర్ నుంచి స్టార్ట్ చేశాను. నాతో పాటు ప్యారలల్గా వాసు అనే ఈ మనిషి అంటే నా సక్సెస్లో ఎంతో కొంత భాగం.
మినిమం 50% అండ్ అబవ్ భాగం ఐ ఓ టు వాసు. దట్ ఈస్ వాట్ వాసు ఇస్ టు మీ. అలాంటి వాసు ఫస్ట్ ఫిలిం ఇది, అండ్ అది గీతాజ్ బ్యానర్లో చేస్తే మాకు చాలా 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 గర్వంగా ఉంది. ఐ రియలీ విష్ అండ్ థ్యాంక్ వాసు అ లాట్. అండ్ సార్ నాగార్జున గారు మిమ్మల్ని ఇంకా బోర్ కొట్టించినా మీరు మాట్లాడాలి. నాగార్జున గారు ప్లీజ్. ఈ 100% లవ్ ఈ 100% లవ్ ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన పెద్దలకి, పాత్రికేయులకి, మిత్రులకి, అభిమానులకి అందరికీ నమస్కారం. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ. ఎందుకంటే 100% లవ్ ఆడియో ఫంక్షన్ అని కాదు, నా ఫ్యాన్స్ బన్నీ మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతుంటే నిజంగా ఆనందంగా ఉంది. అక్కినేని ఫ్యాన్స్ కల్చర్ ఏంటో చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ చైతన్యకి 3వ సినిమా గీతా ఆర్ట్స్లో పట్టం, అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసరు ఈ సినిమా తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే తన 3వ సినిమాకి సుకుమార్ లాంటి డైరెక్టర్ రావడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నోర్మెంట్ కొంచెం సుకుమార్ లాంటి డైరెక్టర్ రావడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే అటువంటి డైరెక్టర్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అండ్ సినిమాకి దేవి వాళ్ళ పొద్దున్నే పాటలు విన్నాను, ఫెంటాస్టిక్ సాంగ్స్, చాలా చాలా బాగున్నాయి. అంటే మరీ షటప్ అంటే అంత మరీ కాదు, కొంచెం కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. నేను ఏదో ఊరికే అంటా ఉంటానయ్యా, మీరు వినవసరం లేదు దానికి. దేవి నాకు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మన్మధుడిలో, అలాగే కింగ్ లో, మాస్, ఇప్పుడు రేపు రాబోయే డమరుకం. ఎప్పుడు మా కాంబినేషన్లో మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఇప్పుడు మీరు విన్నారు. నాకు మాత్రం బాగా నచ్చిన సాంగ్ దియాలో దియాలో. అండ్ థ్యాంక్ యూ దేవి. అండ్ అలాగే లిరిక్ రైటర్స్కి చక్కటి లిరిక్స్ రాశారు. అండ్ నేను సినిమా చూడలేదు, అరవింద్ గారు ఫస్ట్ హాఫ్ చూసి నాకు ఫోన్ చేసి బ్రహ్మాండంగా ఉంది, ఫెంటాస్టిక్గా ఉందని చెప్పారు. అలాగే మొన్ననే సెకండ్ హాఫ్ కూడా చూశాను. చైతన్య ఒక సీన్లో ఫెంటాస్టిక్గా చేశాడు, చాలా చాలా బాగుంది అన్నాడు. అలాగే దేవి కూడా చెప్పాడు కంట్లో నీళ్లు తిరిగాయని. నేను వెయిట్ చేస్తున్నాను చూడటానికి. ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా చూడలేదు సినిమాలో. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ విత్ క్రూ లైక్ దిస్, టీమ్ లైక్ దిస్. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం. అందరూ అంటున్నారు 100% లవ్ 100% హిట్ అని. అలాగే 100% హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చే ముందే నాగ చైతన్యతో మాట్లాడాను థాయిలాండ్లో ఉంటే. ఏమన్నా చెప్పమంటారా అని. ఐ లవ్ మై ఫ్యాన్స్ 100% అని చెప్పాడు. అది చెప్పమన్నాడు, సారీ చెప్పమన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 100% ఆడియో రిలీజ్ 100% సక్సెస్ఫుల్లీ ఫినిష్ అవుతుంది. ఈ తరుణంలో ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్
సర్వేశ్వరరావు రామరాజు గారు వారి అభిమానాన్ని చాటుకుంటారు. నాగ చైతన్య గారి మీద ఉండేటువంటి ప్రేమని, అలాగే నాగార్జున గారి మీద ఉండేటువంటి అభిమానాన్ని వారు గార్లెండ్ రూపంలో నాగార్జున గారికి గార్లెండ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆ తర్వాత రవీందర్ రెడ్డి గారు సో 100% లవ్ ఆడియోకి వచ్చిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. గుడ్ నైట్ అండ్ బై బై. మెరగింటి మంగతాయారు మీ ముందు మిలమిల మెరిసిపోయింది. గాజులు సిట్టమ్మ మీ ముందుకు కలగలా